వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. నేను చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు మనం వెజిటేబుల్ పులావ్ చేసుకుందాము. దానికి కావలసినవి ఆలుగడ్డలు, టమాటా, క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు. ఇవన్నీ ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు అన్నీ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు దాని ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు బాండి పెట్టుకొని దాంట్లో ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, అవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒక 2 గ్లాసుల బియ్యం కడిగి పెట్టుకోవాలి ముందు. ఇవి కొంచెం మగ్గేంత వరకు వేపుకోవాలి. వేపుకున్నాక ఇందులోకి టమాటాలు వేసుకున్నాక కరివేపాకు కూడా ఇందులోనే వేసుకోవాలి. అంతా కలుపుకోవాలి. ఉడికాక కొంచెం ఉడికిన తర్వాత ఏం చేయాలంటే పసుపు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కారం, ముందు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్నాక వీటన్నిటిని మంచిగా కలపాలి. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. మంచిగా ఫ్రై కావాలి ఇవన్నీ. ఇప్పుడు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ గ్లాస్తో నేను 2.5 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు 3 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా, మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నాయి. ఈ మరుగుతున్న దాంట్లోనే ఇప్పుడు రైస్ వేసుకుందాం. రైస్ అన్నీ వేసుకున్న తర్వాత ఉడికించుకొని కొంచెంసేపు ఏంటంటే మళ్ళీ మూత పెట్టుకోవాలి. అయ్యి వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. చూడండి, కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.